प्रिय छात्राः शुभमध्याह्नम्. So continuation lesson of Buddhasya Vairagyopadeshaha, which is word to word meaning. This is the 11th sloka to 15th sloka, last sloka 6. We are going to complete this question, 7th question. This question. Then after hearing that charioteer words having a great destruction, the Buddha is saying this sloka, these words. 11th sloka. And the 10th sloka, just he releases a sound. It's like a bull releasing sound when it's being scared by the thunderbolt sound. There's a మేఘము శబ్దం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎద్దు ఒక నిట్టూర్పు విడుస్తుందో ఆ విధంగానే ఈ రథసారథి చెప్పినటువంటి మాటలన్నీ విన్న తరువాత శ్రీ బుద్ధుడు సిద్ధార్థుడు ఇదేనా జీవితము అనేటువంటి లోపల నుంచి ఎక్కడి నుంచో వైరాగ్యభావము అనేటువంటి నిట్టూర్పును విడిచిన తర్వాత then other way just he concentrate his vision towards to that old man only. Then just he pass his glance towards to the remaining people, those who are enjoying both the sides of royal path, standing both the sides of the royal path. 11th sloka. एवं जराहन्ति च निर्विशेषं स्मृति च रूपं च पराक्रमं च न च एवं संवेगम् उपैति प्रत्यक्षतः अपि ఈదృశం ఈక్షమానం. సో వైరాగ్యభావం వచ్చేసింది కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, అందరికీ తెలుసు డ్యూ టు ద ఓల్డ్ ఏజ్ వన్ కెన్ లాస్ కంప్లీట్లీ హిస్ బ్యూటీ అండ్ వ్యాలర్. బీయింగ్ అబ్జర్వింగ్ సచ్ అబౌవ్ ఫ్యాక్ట్ డైరెక్ట్లీ, బట్ ద ఎంటైర్ దిస్ పీపుల్ డస్ నాట్ గెట్ ఎనీ రియల్ పెయిన్. అంటే వాళ్ళలో సంతోషమే కానీ ఎక్కడ కూడా బాధ కనపడటం లేదు. వాళ్ళు అసలు ఆ ముసలివాడిని పట్టించుకోవటం లేదు. దట్ ఈస్ ద 10th శ్లోక. 11th శ్లోక. ఏవం ఇన్ దిస్ వే జరా ఓల్డ్ ఏజ్, ఓల్డ్ వే కాకుండా ఓల్డ్ ఏజ్. హంతి స్ట్రైక్ డౌన్. చ అండ్ నిర్విశేషం, without any discrimination. Smriti, memory. Cha and are also. Rupam, beauty. Parakramam, valor. Na cha eva upaiti, does not get. Samvegam, distress or disturbance. Lokaha, entire the people. ప్రత్యక్షతః డైరెక్ట్లీ, అపి ఈవెన్, ఈదృశం ద ఫ్యాక్ట్, ఈక్షమాణ హ్యావింగ్ సీన్. అంటే శరీరం అనేది ఎలా అయిపోతుంది ఇంకా అన్నాళ్ళ తర్వాత అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రజలందరూ కూడా ఏమాత్రం బాధ లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటిది అని ఆయనకు కంప్లీట్గా వైరాగ్య భావం వచ్చేసింది. అది చూసిన తర్వాత పైన దేవతలందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ శుద్ధోదన మహారాజు యొక్క కొడుకు సిద్ధార్థుడు, తర్వాత రథసారథి రాజమార్గంలో మధ్యలో ఇటుపక్కనాడు. ఆయన ఇప్పటి వరకు కూడా ఎవరూ కూడా చూడలేదు. ఆయన ఆ ప్రిన్స్ వస్తున్నాడు అనగానే ప్రజలందరూ కూడా దండోరా వినగానే, అనౌన్స్మెంట్ ఆఫ్ ద శుద్ధోదన జస్ట్ as soon as released, వెంటనే ప్రజలందరూ కూడా ఉత్సాహంతో యువరాజు వస్తున్నాడని చెప్పి అందంగా చక్కగా తయారయ్యి, మళ్ళీ అందంగా, ఎందుకంటే నవ్వుతూ ఉండాలి కదా, నవ్వుతూ కనిపించాలి కదా, వచ్చి రాజమార్గానికి ఇటువైపు అటువైపు నిలబడ్డారు. ఆనందాన్ని వెలుబుచ్చడానికి ఎన్ని వేషాలు వేస్తున్నారో అన్ని వేషాలు వేస్తున్నారు. అటువైపు ఇటువైపు. రెండోది. మూడోది, దేవతలు పైన నిల్చుని చూస్తున్నారు. నేను చేసినటువంటి ఏదైతే ట్రిక్ ప్రయోగించింది ఫలితం వచ్చిందా లేదా అంటే. సో వెన్ ఈజ్ గెటింగ్ ద డిస్ట్రక్షన్ being observed by the gods, they are feeling very happy.
అలానే ఉండాలి ఆయనకు వైరాగ్య భావం. అది 100% సక్సెస్ కావాలి. స్టూడెంట్స్, ఫస్ట్ శ్లోక టు and 12th 11th sloka explanation about the old man, the discussion in between the charioteer and also Buddha, that is Siddhartha. The 12th sloka, this is the second stage, we can say second plan of the gods, that is this 12th sloka I am reading. This you see. अतः अपरं वा यदि परितः देहं तदा एवं देवाः ससृजुः मनुष्यं दृष्ट्वा च तं सारथिम् अभिभाषे शौद्धोदनः ततः तत् गता दृष्टिरेव. Word division. अतः अपरं वा यदि परिता देहं, सॉरी बेटा, अपरम व्याधि परिता देहं तत् एव देवाः ससृजुः मनुष्यं दृष्ट्वा च तं सारथिम् अभाभाषे शौद्धोदिनः तत् गता दृष्टिरेव. సెకండ్ ప్లాన్ ఏంటి? ఓల్డ్ ఏజ్ అతను అయిపోయాడు, ఇంకా తెలిసిపోయింది ఈ జరా ముసలితనం ఎందుకు వచ్చింది, దానివల్ల వచ్చేటువంటి వైరాగ్య భావం అంతా కూడా సిద్ధార్థుడికి వచ్చేసింది. తర్వాత ఇంకా ఆ భావాన్ని పటిష్టంగా ఆయన మనసులో ఉంచాలి, కదలనీయకుండా. అందుకోసము ఇంకొక రోగపీడితుడిని చూపించాడు. దేవతలు పెద్ద ప్లాన్ ఆఫ్ ద గాడ్స్, they create a disease person. నేను చూసి వెంటనే ఇక్కడ ఈ శ్లోకంలో as soon as by the God's creation, all of a sudden in the royal path one diseased person appears. As soon as that Siddhartha's vision passed towards to him, and there only it struck in that, and having so many doubts, he spoke to Rathasarathi as thus. Ataha, thereafter, aparam, another, vyadhi paritaha, who is affected with a disease, surrounded by some disease, deham, body, tat eva devaha, the same gods, some sasrujuhu, created, manushyam, man, drishtva, having seen tam sarathi, to this charioteer, ababashe said, Shauddodinaha, the son of Shuddhodana, tat gata drishtireva, having his eyes fixed on him. Tat gata, there only just he passes vision, he fixed, he pays attention towards to the diseased person. Old man anta ardhamayipoyindi daనికి. ఆ డిసీజ్ పర్సన్ కొత్తగా చూడగానే ఆయన పైన దృష్టి పెట్టి ఇలా అడుగుతున్నాడు, ఏమని చూడండి. గాడ్స్ బీయింగ్ అబ్జర్వ్ ద డిస్ట్రెస్ ఆఫ్ ప్రిన్స్ సిద్ధార్థ, దే క్రియేటెడ్ అనదర్ మ్యాన్ హూ ఈజ్ అఫెక్టెడ్ బై డిసీజ్. దెన్ సిద్ధార్థ సన్ ఆఫ్ శుద్ధోదన, here just you change that words ma, here Siddhartha, there only, on him only he pays attention towards to that deceased person. Siddhartha spoke thus to charioteer. I'll change these words when I am setting that. Again I'm sending these notes ma, just you change that words. Okay, have you understand ma 12th sloka also? Now 13th sloka. అంటే అడిగాడు, ఏంటి ఇలా రోగగ్రస్తుడిపైనే ఆయన తన దృష్టి అంతా పెట్టి సిద్ధార్థుడు, దానికి కారణం ఏంటి? ఆయనేమో ఓల్డ్ ఏజ్, మరి ఈయనకేంటి ఇలా ఉన్నాడు? ఓల్డ్ ఏజ్ ఇస్ డిఫరెంట్, డిసీజ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. వెంటనే ఆయన డౌట్ క్లియర్ చేసుకోవడానికి చార్యోటర్తో ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇన్ దిస్ 13th శ్లోక సిద్ధార్థ డిస్క్రైబ్ యాజ్ ఎ క్వశ్చన్ టు చారియేటర్, హీ డిస్క్రైబ్డ్ ఎంటైర్ ద అపియరెన్స్ ఆఫ్ ద డిసీజ్ పర్సన్ ఇన్ దిస్ శ్లోక. స్థూలం ఉదరశ్వాసచలః శరీరం, స్త్రాసం బాహు కుశపాండుగాత్ర,
అంబేతి వాచం కరుణాం బ్రువాణాం పరం సమాశ్రిత్య నరా కాయేష. వండర్ఫుల్గా అడిగాడు. స్థూల, ఉదర, శ్వాస అచల, శరీరం, స్త్రాసం, బాహు, కృష పాండుగాత్ర, అంబా ఏతి వాచం కరుణాం పరం సమాశ్రిత్య నరం కాయేష. చాలా పొట్టంతా ఇలా వచ్చేసింది, స్థూలకాయం, ఉదరం అంతా కూడా శ్వాస తీర్చుకోవడానికి రావట్లేదు. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు టేక్ బ్రీత్. అండ్ శరీరం, భుజాలన్నీ కూడా ఇలా పడిపోయాయి, స్ట్రెస్ జారినటువంటి, లూజ్ ఇన్ ద షోల్డర్స్. ఎంటైర్ ద బాడీ బికమ్ పేల్. పాండురోగం అంటే కుష్ఠు రోగాన్ని పాండురోగం అంటారు. పాండుగాత్రాహ, శరీరం అంతా కూడా పేల్ అయిపోయింది. ఇప్పుడు వెన్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ నాట్ గుడ్, దెన్ ద బాడీ విల్ బికమ్ పేల్. అంబాయేతి వచం, when he is stepping towards to some distance, he is releasing that sound. He is saying that words amma, amba, amma, amma, amba nama, amma. Karunam, with a merciful voice, చాలా జాలి గొలిపేటువంటి పెయిన్ఫుల్ వాయిస్. బ్రువాణాం పరం సమాశ్రిత్య, ఈజ్ helping. When he is moving little also he is helping others, he is taking help others. Naram Kayesha, who is this person? Is looking different from others. Even though he is different from that old man. So now we are going to the word meaning ma. Stula udara with a swollen belly. Pattanta ubbipoyindila. It has become. Shwasa chala sharire. The breathing is shaking him. When he is taking breath, his body is shaking. Stastram bahu, the shoulders have loosed. Kushapandugatra, the body pale and pale అయిపోయిందంత, శరీరం అంతా కూడా పేల్గా అయిపోయింది. అంబాయేతి, the words of the mother. వాచం కరుణాం, మౌన్ఫుల్ వాయిస్, మౌన్ఫుల్, కరుణతో, చాలా జాలితో, మెర్సీఫుల్ వాయిస్ అని చెప్పచ్చు ఇక్కడ, మౌన్ఫుల్. బ్రువాణం, అట్టరింగ్ ఆర్ ప్రైజింగ్. పరం, another man. Samastritya, moving with other help. Naraha, man. Kayesha, who is this man? Who is this man? Who is this man? Meaning of the slokama. Who is this man? The stomach is protruding, shaking. The breathing is shaking him. The shoulders and arms have loosened. The body is pale and thin. He walks with the help of another man, uttering, "Oh mother, oh mother." Why? Who is this person? Why is he saying these words? This is the 13th sloka beta. Next we are going to the 14th sloka. Then in the 14th sloka, Charyator replied, describing about the old man and the deceased person. What is the reason? ततः अब्रवीत सारथिः अस्या सौम्य धातु प्रकोपा प्रभावः प्रबुदतः रोगाभिधानं सुमहान् अनर्थं शक्तः अपि येन एषा कृतो अस्वतन्त्रः. Once we will go through the word to word meaning, then after that I'll explain. Tataha, then Abravit answered and replied, Asya Sarati, to him, and to Siddhartha, Charyator, Saumya, oh gentleman, oh sensitive one, Dhatu Prakopa, inflammation of body tissues and components. కుచించుకుపోయాయి అన్ని ధాతువులు కూడా. ప్రభవ, కాజ్డ్, దట్ ఈస్ ద రీజన్. ప్రబుదుగ్ధ, గ్రోన్ అప్. రోగాభిధాన, కాల్డ్ సిక్నెస్. సుమహాన్, గ్రేట్. అనర్థ, అఫెక్షన్.
శక్తః అపి ఈవెన్ స్ట్రాంగ్ వన్ ఏనా ఏషా బై దిస్ ఎలిమెంట్ కృతః మేక్ అస్వతంత్ర వాజ్ సిక్. మనకు టాక్సిన్స్ డీటాక్సిన్ కావాలి అంటారు. టాక్సిన్స్ కనుక ఎక్కువైపోతే ఏమైపోతుంది, మనకి డీటాక్సిన్ చేస్తేనే అప్పుడు బీపీ సెట్ అయిపోతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అయిపోతుంది మనకి. టాక్సిన్స్ అంటారు కదా, అంటే ఆల్ ఎంటర్ అయింది మన బాడీలో. చాలా ధాతువులు ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, వాటిని అన్నీ కూడా ప్రకంపన కలిగేటట్టుగా లేకుండా, యాక్టివ్గా లేకుండా, బ్లడ్ సర్క్యులేషన్ కనుక లేకపోతే దిస్ ఈస్ ద రీజన్ ఫర్ కాజ్, దిస్ ద రీజన్ ఫర్ ద సో మెనీ డిసీజెస్. అంటే మైండ్ నుండి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెళ్ళకపోతే, ఏ పార్ట్ మీద పోతే ఆ పార్ట్ అంతా కూడా కుషించుకుపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిక్నెస్. దాన్ని రోగము అంటారు అని చెప్తున్నాడు. దాన్ ద చారియట్ ఆన్సర్డ్ టు జెంటిల్మ్యాన్, Oh sir, it is a great affliction called sickness that has grown caused by the inflammation of body tissues and components, dhatus చెప్పచ్చు, which had made even this strong man no longer master of himself. అంటే ఇంకా శరీరం దారుఢ్యం అనేది జరగడం అనేది చాలా కష్టం అని 14th క్లాస్లో రిప్లై చేశాడు. అంటే రోగ పీడితుడవుతాడు మనిషి, తర్వాత ముసలితనం వస్తుందనే విషయం ఆయనకి అస్సలు తెలియదు. అంటే బాల్యము, యవ్వనము, తర్వాత వృద్ధాప్యమే కాకుండా ఇంకోటి కూడా వస్తుందా, ఆయన శరీరంలో ప్రకంపన వచ్చేస్తుంది. ఆ ప్రకంపనతో వైరాగ్య భావన వచ్చింది. శరీరంలో ఏదైతే ఆయనకు వస్తుందో అక్కడ దేవతలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఏదైతే కావాలి, ఏదైతే చేంజెస్ కావాలి, ఏదైతే డిస్ట్రక్షన్ కావాలి, అదంతా కూడా బుద్ధుడికి వచ్చేస్తుంది. అది నిజము. నెక్స్ట్ కారణపురుషుడు కదా, ఈ కారణాలతో ఆయనకు సంసారం అనే వైరాగ్యం వచ్చేసి సన్యాస ప్రవృత్తి కావాలి. సో దెన్ 15th శ్లోకాలో ఇతి ఉచివాన్ రాజసూతః సభూయః తం సానుకంపం నరం ఈక్షమాన అస్యైవ జాత పృథక్ ఏషా దోషా సామాన్యతః రోగభయం ప్రజానాం. ఇతి ఉచివాన్ రాజసూతః సహ భూయః తం సానుకంపానరం ఈక్షమానః అస్యైవ జాతః పృథక్ ఏషా దోషా సామాన్యతః రోగభయం ప్రజానాం. Again is getting the doubt, this different thing, it is common for everyone or any special for this. So then word to word meaning, ma iti uchitavan said, chariot told us, being told us, Rajasutaha. Then after hearing that, the prince, son of the king, Bhuyaha, again is getting some doubt. Tam naram, about that man, మళ్ళీ ఇక్కడే కళ్ళు పెట్టి ఈయనతో మాట్లాడుతున్నాడు. ఏమని, రిగార్డింగ్ డిసీజ్ పర్సన్. సానుకంప విత్ కంపాషన్, మెర్సీ, అంటే లోపల ఆయన ఎంతో పాపం ఇలా అయిపోయాడా అనేటువంటి భావంతో, ఈక్షమానః లుకింగ్ ఎట్ హిమ్, అస్యైవ టు హిమ్ ఓన్లీ, జాతా పృథక్ affected or individual, the disease affected to him only, ఏషా దోష, this guilt, అంటే unwanted thing, then samanyatah, common for all, rogavayam, the pain due to sickness, prajanam, to all beings. The meaning, అంటే అందరికీ వస్తుందా లేకపోతే ఈయనొక్కడికా, a different one. Then the prince looking at a deceased person and with compassion and a mercy spoke thus to Charioteer, is this evil or pain peculiar to him, or for all beings every to be suffer due to sickness? అందరికీ కూడా బాధిస్తుందా ఇది అని ఆయన 15వ శ్లోకంలో చెప్పాడు. స్టూడెంట్స్ 15th శ్లోకం వరకు మీరు వర్డ్ టు వర్డ్ మీనింగ్ నేర్చుకుంటే
సరిపోతుంది. ఆ తర్వాత మిగతా 5 శ్లోకాలలో ఒక చనిపోయినటువంటి డెడ్ బాడీని క్రియేట్ చేశారు. అంటే ఈయనకి మళ్ళీ చారియేటర్ రిప్లై తోటి ఆయనలో మళ్ళీ వైరాగ్య భావం ఇంకా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. శరీరం అంతా కూడా జీవితం అంటే ఇదేనా అనే భావం కల్పిస్తుంది. then it is being observed by the gods. Again the third plan, it is they created a dead person అంటే ఒక 4 కర్రలు కట్టినటువంటి ఈ ఒక శవాన్ని మోసుకుంటూ 4 మనుషులు మోసుకుని పూలు అవన్నీ వేసి చాలా చక్కగా అలంకరించి అదంతా కూడా రాయల్ పాత్రలో తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద గాడ్స్. అది చూసిన తర్వాత ఈయన తన డౌట్ అడుగుతాడు. ఆఫ్టర్ ద 15 శ్లోకా టు ద 25th శ్లోకా వరకు మనకు ఉన్నాయి కాబట్టి ఆ 15 శ్లోకాస్ టు 27th శ్లోకా అంటే ఓన్లీ 20th శ్లోకా యూ హ్యావ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్. మీరు 15 చదువుకుంటే డెఫినెట్గా 2 or 3 శ్లోకాస్ వస్తాయి. ఇట్ ఈస్ ఇనఫ్. 15 వితౌట్ చాయిస్ చదువుకోండి. సో 28 తర్వాత శ్లోకాస్ నేను ఇమీడియట్గా నెక్స్ట్ క్లాస్లో జస్ట్ ఒక 10 minutes రికార్డ్ వీడియోలో పంపించేస్తాను నాన్న. వాట్ ఈస్ ద క్వశ్చన్స్? సో దెన్ after completion of then all of you please you go through this all 15 slokas. Then tomorrow or day after tomorrow we'll meet in a Zoom class or the Google Meet. Okay. Shubha Madhyannam priya chhatraha.